Hi students, this is Kelnad. Welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం IPE మార్క్స్ వర్సెస్ ఎంసెట్ ఆర్ EAP సెట్ మార్క్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మనకి IPE మార్క్స్కి అయితే ఎంసెట్లో మీకు 25% మార్క్స్ అయితే పర్సంటేజ్ అయితే వెయిటేజ్ ఉంది మీకు తెలుసు. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఓకేనా, ఎంసెట్లో ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఇస్తాను. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా IPE మార్క్స్ వర్సెస్ ఎంసెట్ మార్క్స్ అని కనిపిస్తుంది. ఓకేనా, మీకు ఇక్కడ చూడండి IPEలో జనరల్గా మీకు ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయే కౌంట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. టోటల్ 600 అండి. 600 మార్క్స్ కానీ మీకు వస్తే 25 మార్క్స్ ఎంసెట్లో యాడ్ అవుతాయి. అలా కాకుండా 550 కానీ వస్తే మీకు 22.9 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకేనా, 500 మార్క్స్ వస్తే 20.8 మార్క్స్ యాడ్ అవుతాయి మీకు ఎంసెట్లో. అలాగే 450 మార్క్స్ వస్తే మీకు 18.75 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఓకేనా, అలాగే 400 మార్క్స్ వస్తే 16.66 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ 350 మార్క్స్ కానీ మీకు వస్తే 14.5 ఓకేనండి 8 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. అలాగే 300 మార్క్స్ వస్తే మీకు 12.5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే 250 మార్క్స్ వస్తే ఓకే 10.41 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ మార్క్స్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు మాత్రమే దీనికి అప్లై అవుతాయి. స్టూడెంట్స్ మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మీకు 600కి అయితే 25 మార్క్స్ కదా, మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు సపోజ్ ఒక 580 మార్క్స్ వచ్చాయనుకోండి, 600కి అయితే 25, 500కి అయితే క్వశ్చన్ మార్క్, ఆ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసింది 25 × 580/600. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వస్తే అలాగే మీరు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీకు క్లారిటీ వస్తుంది. ఈ వచ్చిన ఎంసెట్లో వచ్చిన మార్క్స్ అంటే మీకు IPEలో వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎంసెట్లో వచ్చే మార్క్స్కి యాడ్ చేసి అప్పుడు మీకు ఓకేనా ఎంసెట్ ర్యాంక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అవి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, దీనికి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.